హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ లీలా బై ఫ్యాషన్ కలెక్షన్స్. ఈరోజు వీడియో అయితే మనము ఆల్రెడీ నిన్న పోస్ట్ చేసాం కదండి. బేబీ డ్రెస్లోకి మనకు పెట్టికోట్ ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది ఈరోజు వీడియో అనమాట. నిన్న కటింగ్ చూసాము, ఈరోజు అయితే స్టిచ్చింగ్ చూసేద్దాము. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి, మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే వీడియోలో ఉంటుంది. సో ఫస్ట్ మనం అక్కడ నిన్న చూపించినట్టుగా డాట్స్ దగ్గర మనము ఫస్ట్ డాట్స్ అయితే వేసేసుకోవాలి. మీరు కటింగ్ చాలా బాగా గమనించండి. మనం కటింగ్లో ఎలాంటి కర్వ్ అనేది తీయలేదన్నమాట. అంటే మనము బ్లౌజ్కి క్రాస్గా తీస్తాం కదా, అది ఏది తీయలేదు. సో మీరైతే అది గమనించండి. ఫస్ట్ అయితే మనము బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్కి మనము నాట్లు అయితే వేసేస్తున్నామండి, బఫ్ కోసం అన్నమాట. ఇది కంపల్సరీగా వేసుకోవాలి. ఫ్లాట్గా స్టిచ్ చేస్తే షేప్ అవుట్ అయితే అవుతుంది. సో మినీ బఫ్ అయితే పెట్టుకుంటాం అన్నమాట. చాలా చిన్న బఫ్ పెట్టుకుంటాము. ఇది కూడా లెంత్ని బట్టి ఉంటుంది. మ్యాక్సిమం టీనేజర్స్ పిల్లలంటే మనకు 13 to 15 ఇయర్స్ లోపే కాబట్టి సో వాళ్ళ సైజుని బట్టి మనము 12 ఇంచెస్ లేదా 13 ఇంచెస్ తీసుకుంటాం. ఆల్రెడీ నేను అది వీడియోలో చెప్పాను మీకు. సో మనం ఇప్పుడు నెక్స్ట్ నేను చూపిస్తున్న విధంగా అయితే మీరు చేసేసుకోండి. బ్యాక్ సైడ్ కూడా మనము 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, దాన్ని అయితే ఫోల్డ్ చేసేసి కుట్టేసుకుంటున్నాము. సో నేను అక్కడ టైం వేస్ట్ కాకుండా ఫాస్ట్గా స్టిచ్ చేయడానికి 1 by 1 చేస్తున్నానండి. ప్రాసెస్ ప్రకారం మీరైతే గమనించండి. సో మీరు కూడా అలానే స్టిచ్ చేసుకున్నారంటే స్టిచ్చింగ్లో మీకు తొందరగా కంప్లీట్ అయిపోతుంది అనమాట. మనం ఫ్రంట్ పార్ట్ అంతా కంప్లీట్గా ఒకేసారి కాకుండా ఇలా 1 by 1 దారం అనేది ఎక్కువ కట్ చేయకుండా ఈజీ వేలో ఈ విధంగా అయితే స్టిచ్ చేసేసుకోవచ్చు. సో మీరు కూడా ఆ విధంగానే చేయండి. మనం ఇప్పుడు బ్యాక్ సైడ్ నాట్స్ అయితే వేస్తున్నాము. మీరైతే కన్ఫ్యూజ్ కాకుండా చూడండి. వీడియోని చూస్తే మీకైతే ఈజీగా అర్థమైపోతుంది. నేను చూపించిన విధంగా మీరైతే స్టిచ్ చేశారంటే మీకు కంప్లీట్గా బ్లౌజ్ అనేది జస్ట్ 20 మినిట్స్లోనే మీరు స్టిచ్ చేసేసుకోవచ్చండి. బ్లౌజ్ అయినా సరే, ఇలా పెట్టికోట్స్ అయినా సరే, ఏవైనా సరే వితిన్ 20 మినిట్స్లో కంప్లీట్ అయిపోతాయి. సో నేను ఫాలో అయ్యే మెథడ్ని అయితే మీరు ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మీకైతే మంచి రిజల్ట్ ఉంటుంది. నేను అక్కడ ముందు వెనుక అన్నీ కలిపి ఒకేసారి చేస్తూ ఉన్నానన్నమాట. సపరేట్ ముందు ఒకసారి వెనుక ఒకసారి స్టిచ్ చేయకుండా 2 జాయింట్తో చేసేస్తున్నాను. సో ఇప్పుడు మనం 2 సైడ్స్ నాట్స్ అయితే వేసుకున్నాము. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి అండి కింద మనకి గ్రిప్ కోసం అని చెప్పేసి 2 ఇంచెస్ క్లాత్ని అయితే తీసుకున్నాను. ఆ 2 ఇంచెస్ క్లాత్ని కూడా నేను ఫోల్డ్ చేస్తూ చూపిస్తున్నాను కదా, అదే విధంగా మీరు కూడా పెట్టేసి స్టిచ్ చేసేసుకోండి. దాన్ని మనము వీపు పట్టి వేసే విధంగానే వేసేసుకుంటాము, అదైతే గమనించండి. 2 సైడ్లు చూడండి, నేను 2 ఏ విధంగా అయితే పెడుతున్నానో మీరు కూడా అలానే పెట్టేసుకోండి. చాలా ఈజీగా అయిపోతుందండి. జస్ట్ మీరు 10 మినిట్స్లో మీరైతే పెట్టికోట్స్ని అయితే కుట్టేసుకోవచ్చు. ₹1 ఖర్చు లేకుండా. మనం ఇంట్లో యూజ్ చేసే క్లాత్తోనైనా అయినా సరే కుట్టుకోవచ్చు, లేదంటే ఏవైనా సరే బ్లౌజ్ పీసెస్ ఉంటాయి కదా, వాటితో కూడా స్టిచ్ చేసుకోవచ్చు. అది కూడా లేదు అంటే మనకి స్టిచ్చింగ్ చేసే వాళ్ళైతే చాలా క్లాత్స్ మిగులుతూ ఉంటాయి కదా, 1/2 మీటర్ క్లాత్స్ మిగులుతుంటాయి, కొంచెం ఎక్కువ క్లాత్స్ మిగులుతుంటాయి, డ్రెస్ స్టిచ్ చేసినప్పుడు క్లాత్స్ మిగులుతుంటాయి. అలాంటి మిగిలిపోయిన క్లాత్స్తో కూడా మనము ఇలా పెట్టికోట్స్ అనేవి స్టిచ్ చేసేసుకోవచ్చు. మనకి వితౌట్ ఇన్వెస్ట్మెంట్ అనమాట. మనం షాప్స్లో వెళ్ళి వేలు వందలు పెట్టి కొనాల్సిన పని లేకుండా ఇంట్లోనే పర్ఫెక్ట్గా మనము స్టిచ్ చేసేసుకోవచ్చు. ఇది పక్కా మెజర్మెంట్తో వస్తుందండి. కావాలంటే మీరు ట్రై చేసిన తర్వాత ఒకసారి మళ్ళీ కామెంట్ అయితే చేయండి. ఎందుకంటే నేను యూస్ చేసి మా బేబీకి యూస్ చేసి నేను మీకు చెప్తున్నాను కాబట్టి 100కి 200% ఈ వీడియో అయితే హెల్ప్ అవుతుందన్నమాట. చాలామంది తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదండి, ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది. అందుకోసం అని చెప్పేసి వీడియో అయితే పెట్టడం జరిగింది. సో ఒకేసారి లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పి కటింగ్ ఒక పార్ట్, తర్వాత స్టిచ్చింగ్ ఒక పార్ట్ అయితే పెట్టడం జరుగుతుంది. సో కటింగ్ చూసిన వాళ్ళు తప్పకుండా స్టిచ్చింగ్ వీడియోని కూడా ఇలాగే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనకు అక్కడ ఆల్మోస్ట్ కంప్లీట్గా రెడీ అయిపోయింది. చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చండి. యాజ్ యూజువల్ కాజా పట్టి, ఉక్స్ పట్టి మనం సేమ్ టు సేమ్ బ్లౌజ్కి ఎలా అయితే పెడతామో అలానే పెట్టేసుకుంటాము. అక్కడ కాజా పట్టి పెట్టేస్తున్నాను అనమాట, ఉక్స్ పట్టి కాజా పట్టి.
ఇన్ కేస్ మీకు ఈ కాజాస్ పెట్టుకోవడం ఇష్టం లేకుంటే డైరెక్ట్గా ప్లెయిన్ కాజా పట్టిని స్టిచ్ చేసుకొని హ్యాండ్ కాజాస్ అయితే మీరు స్టిచ్ చేసుకోవచ్చు. అది కూడా బెటర్, హ్యాండ్ కాజానే బెటర్. నేను అక్కడ హ్యాండ్ కాజాకి ప్రిఫర్ చేశాను, ఎందుకంటే పిల్లలకి అప్పుడే తెలియదు కదా ఎలా హుక్ వేసుకోవాలి అనేది. సో దానికంటే మనం కాజాస్ పెట్టుకున్నామంటే లైఫ్ ఎక్కువ వస్తుంది, అలాగే మనకి క్లాత్ అనేది హోల్స్ పడకుండా ఉంటుంది కాజా గ్రిప్ ఉండడం వల్ల. సో మీరు కూడా ప్లెయిన్ కాజాస్ అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టి కంప్లీట్ అయిపోయిందండి. రెండు ఒకసారి ఇక్కడ మీరు బాగా గమనిస్తే ఫ్రంట్ పార్ట్ కూడా నెక్ అనేది చాలా డీప్గా తీసుకున్నామండి. మీకు బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్ చాలా డీప్గా కట్ చేసుకోవాలి. అది కూడా కొంచెం కరువు మీన్స్ క్రాస్ ఎక్కువగా కట్ చేసుకోవాలి, ఎందుకంటే పిల్లలు డ్రెస్ వేసుకున్నప్పుడు బయటికి కనిపిస్తే అన్కంఫర్ట్గా ఫీల్ అవుతారు కదా. సో అలాంటి ప్రాబ్లం లేకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఫ్రంట్ బ్యాక్ లోపలికి డీప్గా తీసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం షోల్డర్స్ అయితే జాయింట్ చేస్తున్నాము, షోల్డర్స్ కూడా మీరు జాయింట్ చేసేసుకున్న తర్వాత ఒకేసారి పైపింగ్ లాగానే మనకు వితౌట్ పైపింగ్ అనమాట, జస్ట్ క్లాత్ ఫోల్డింగ్తోనే సింపుల్ పట్టి అనమాట, దానిలాగా మీరు కూడా స్టిచ్ చేసేసుకోండి. రిస్క్ లేకుండా తొందరగా అయిపోతుంది. కొంతమంది పైపింగ్ కూడా చేస్తారండి, అది లుక్ ఏం మనకి ఇన్నర్లో వేసుకునేవన్నీ లుక్ అవసరం లేదు కదా. సో మనకి నీట్గా ఫినిషింగ్ ఉంటే చాలు. సో పైపింగ్ ఏం అక్కర్లేదు, మిగిలినంతా ఫోల్డ్ చేసేసి స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. సో మీరు కూడా ఫోల్డ్ చేసేసి స్టిచ్ చేసుకుంటే అయిపోతుంది. మనము 2 సైడ్స్ అయితే వేసేసుకోండి. ఇక్కడ నేను ఫోల్డింగ్ చూపిస్తున్నాను చూడండి, చాలా చిన్నగా 2 మడతలతో ఫోల్డింగ్ ఉండాలండి. ఫస్ట్ ఒక ఫోల్డింగ్, దాని తర్వాత దాని మీద బ్లౌజ్ పీసెస్ కనిపించకుండా రెండవ ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. అలా చేసుకుంటేనే మీకు లుక్ నీట్గా ఉంటుంది, అలాగే ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది అనమాట. సింగిల్ ఫోల్డ్ చేశారనుకోండి క్లాత్ పీసెస్ అనేవి కనిపిస్తాయి. సో 2 ఫోల్డ్స్ అయితే చేసేసుకోండి, అక్కడ మీకైతే మంచి లుక్ వస్తుంది. నేను ఫైనల్గా మీకు వీడియో కూడా చూపిస్తాను, మీకు అక్కడ బాగా గమనిస్తే జూమ్ చేసి కూడా చూడండి, స్లోగా పెట్టి కూడా చూడండి ఏ విధంగా స్టిచ్ చేస్తున్నాను అనేది మీకు అర్థమైపోతుంది. మనం ఫోల్డ్ చేసేసరికి షోల్డర్ అయితే మనకి 1/2 ఇంచ్కే వచ్చేస్తుంది అనమాట, 2 సైడ్లు ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేసరికంతా. అప్పుడు ఏమవుతుందంటే డ్రెస్సెస్లోకి మనం వేసుకున్నా కూడా బయటికి కనిపించకుండా అక్కడే కవర్ అయిపోయి మనకి వీపుకు అనేది అంటినట్టుగా కూర్చుంటుంది అనమాట. సో అందుకని చెప్పేసి 2 ఫోల్డ్స్తో మీరైతే మడత పెట్టేసి స్టిచ్ చేసేసుకుంటే మంచి రిజల్ట్ అనేది ఉంటుందండి. వీడియో అయితే ఇదండి. నేను అక్కడ మనం జాయింట్స్ అయితే అతికించాలి, నేను అది మిస్ అయ్యాను. నడుము దగ్గర జాయింట్స్ ఒకటి అతికిచ్చేస్తే సరిపోతుంది, వీడియో రికార్డ్ అవ్వలేదు. సో ఫైనల్గా వీడియో అయితే ఇదండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను. సో మీ సపోర్ట్ నాకు ఎప్పటికీ ఇలానే ఉండాలి.